నమస్తే, నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు మెదక్ దగ్గర ఉన్న చేగుంట ఏరియాలో ఒక సర్వే చేస్తానికి వచ్చిన కస్టమర్ ల్యాండ్లో. అయితే ఇక్కడికి రాకముందు వాన రాలేదు, ఇక్కడ రాగానే వాన స్టార్ట్ అయింది. చినుకులు వస్తుంది, పెద్దగా గ్రౌండ్ అయితే ఏం తడవలేదు. మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పి స్టార్ట్ చేసి దూరం వచ్చాము కదా, మరి సర్వే చేయకుండా బాగుండదు, ఇట్లా ఖర్చు అనమాట. సర్వే చేస్తున్నాం. వీళ్ళ ల్యాండ్లో మన సిప్పాల చెట్లు ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి. ఇవి తింటే ఏమో టేస్ట్ ఉంటాయి. హైబ్రిడ్ తిన్నామనుకోండి, దాంట్లో ఎక్కువగా పురుగులే ఉంటున్నాయి, చాలా బాగుంటాయి. కానీ ఇవి న్యాచురల్గా ఎలాంటి ఎరువులు ఏం లేకుండా కాసిన కాయలు ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. సీతాఫలం కస్టర్డ్ యాపిల్ అంటాం. నేనేమో ఇక్కడ వానసునం చెట్టు కింద ఉన్నా. ఇక్కడ మా టీం వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఒకటే మిషన్ ఉంది, గొడుగు ఎక్కువ 2 తేలేదు ఈరోజు, మర్చి వచ్చినాం. ఎంతలా ఉన్నాయి. వాన పడుతున్న సమయంలో ఫ్రెండ్స్ని పిలిచి, అరే ఇక్కడ పురుగును చూపిస్తారా అని చెప్పి చెట్టు కొమ్మని తీసుకొచ్చి ఇట్లా ఊపేటోళ్ళం. ఈ చెట్టు దగ్గర ఉన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది, ఒక స్వీట్ మెమరీ చిన్నప్పుడు. ఈ బౌల్డర్ మీద ఎవరో సిమెంట్ వేసినట్టుగానే ఉంది చూడండి. అంటే ఇదంతా వెదరింగ్ జరిగి మొత్తం దాని మీద ఉన్న ఒరిజినాలిటీ మొత్తం కోల్పోతుంది. ఇదంతా ఫెల్స్పవర్ మెటీరియల్. గ్రనైట్ రాయిలో ఫెల్స్పవర్ మినరల్సే 50% కంటే ఎక్కువ ఉంటాయి. ఆర్థోక్లేసు, మైక్రోక్లైను ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. ఆర్థోక్లేస్ అనేది మాంసం కలర్ ఉంటే ఆర్థోక్లేస్ అంటాం. ఫెల్స్పవర్ దీని హార్డ్నెస్ వచ్చేసి 5గా ఉంటుంది, మో స్కేల్ హార్డ్నెస్ స్కేల్లో. ఈ ఫెల్స్పవర్ మినరల్ని సెరామిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడతారు.